కమల గారు, కమల గారు, కమల గారు, మీరేంటండి గిన్నెలు కడుగుతున్నారు? అంటే అసలు ఏం జరిగిందంటే, ఎంత వయ్యారంగా ఫోన్ చూసుకుంటుంది. హలో, నిన్నే పిలుస్తున్నది వినిపించట్లేదా? మా ఇంట్లో వాళ్ళు నాకు ఒక పేరు పెట్టారు. గొప్ప పేర్లే. సింకులో గిన్నెలు ఇంకా అలానే ఉన్నాయి. తమరుగారు తోమితే మేము వండుకోవాలి. నేను కొంచెం బిజీగా ఉన్నాను, తర్వాత చేస్తా. ఏంటి రీల్స్ చూసుకోవడం బిజీనా? అది కూడా ఒక పనే. కనీసం పెళ్ళానికి ఉండాల్సిన లక్షణం ఒక్కటైనా ఉందా నీకు? ఉంది కాబట్టి నేను ఇలా స్టైల్గా కూర్చున్నాను, నువ్వు పని మనిషిలా అంట్లు తోముకుంటున్నావు. పని మనిషి వస్తే ఏంటి ఎక్కువ మాట్లాడుతున్నావు? నీకు నోరు లేస్తుంది బాగా. ఏంటి? ఏమండి ఏమండి, అబ్బాబ్బాబ్బా ఏంటే వీచ్ ఎవర్లో కుక్కలు కొట్టుకున్నట్టు రండి. ఏ మెల్లగే ఊడిపోద్దే. అది నన్ను ఏమంటుందో తెలుసా? పని మనిషి అని అంటుంది. ఏమే? నేనేమనలేదండి, తనకు తనే అనుకుంటుంది. అది అల్లదంటే నేను చెప్పింది నైట్ అది గిన్నెలు సింకులో వదిలేసింది. అది తోమితేనే నేను ఇప్పుడు వంట చేసుకోవాలి. ఆ గిన్నెలు తోమేయచ్చు కదా. నేను తోమని చెప్పలేదండి, కొంచెం బిజీగా ఉన్నాను, తర్వాత తోముతా అని చెప్పా. రీల్స్ చూసుకోవడం బిజీనా? ఇదిగో నేను మళ్ళీ చెప్తున్నాను, నేను బిజీగా ఉన్నాను, తర్వాత తోముతా అని చెప్పా. మీ ఇద్దరికి అంత తొందర ఉంటే మీరే తోముకోండి. సర్లే, అది బిజీ ఉందంట, తర్వాత తోముతుందిలే. అది తోమలేదు కాబట్టి ఇప్పుడు మీరే తోమాలి. మీకు 10 నిమిషాల టైం, ఈలోపు తోమేయండి. మీరు గాని తోమలేదు అనుకో, మిమ్మల్ని నేను తోముతాను. నేను తోమాలా? అలా ఏమండి, మీకంటే నేనే బెటర్ కదండి. ఒక్క పెళ్ళాన్ని పెట్టుకొని గిన్నెలు కడుగుతున్నాను, మీరు 2 పెళ్ళాలను పెట్టుకొని గిన్నెలు కడుగుతున్నారంటే మీదేం బతికండి. మీ ఇద్దరిలో మీ ఆయన ఎక్కువ ఎవరు భయపడతాడమ్మా? నాకే. నాకు నాకు నీకేనమ్మా? నేను చెప్తున్నాను కదా, నాకు నాకని చెప్పానా? దీని ముఖం చూస్తే ఎవడని భయపడతాడా? ఇదేనమ్మా మన ఇల్లు. అమ్మ కళ్యాణి, అమ్మ గాయత్రి, మీ ఆయన 4 తెస్తాడు. ఏమయ్యా కమలు, నీకు బుర్ర బుద్ధి లేదా? మొన్నే 3వ అలా వెళ్ళింది, అప్పుడు 4 తెస్తావా? ఏమండి ప్రకాష్ గారు, ఊరుకోండి. ఎంతసేపు 3, 4, 5 ఏంటి ఇదేనా? ఈ అమ్మాయి మా చుట్టాల అమ్మాయి అండి. హైదరాబాద్ లో ఏదో పని ఉందంట, ఒక 4 రోజులు మా ఇంట్లో ఉన్నాక వచ్చింది. చుట్టాలమ్మాయా? ఇంకా నేను 4వ ఆవిడేమో అని కంగారు పడిపోయాను. ఏమండి, మా ఆవిడకి లేని కంగారు మీకెందుకండి? అంటే నేను సాధించలేంది నువ్వు ఎక్కడ సాధించేస్తావని కంగారు అనమాట. వసే, మా చుట్టాలమ్మాయే. ఆల్రెడీ చెప్పారుగా. 4 రోజులు మన ఇంట్లో ఉంటది. అది కూడా ఆల్రెడీ చెప్పారుగా. జాగ్రత్తగా చూసుకోండి. ఇది మాత్రం చెప్పలేదు కదా, ఇప్పుడే చెప్తున్నా. వీళ్ళంతేనమ్మా. నువ్వు పైకి వెళ్ళి రైట్ సైడ్ రూమ్ ఉంటది, ఇది తీసుకెళ్ళి. కాఫీలు ఏమైనా ఇస్తారా, లేకపోతే అలా కూర్చొని కబుర్లు ఆడుకుంటారా? ఇస్తారు. వదినా, ఏం చేస్తున్నారు? బట్టలు మడత పెడుతున్నా స్పందన. నేను హెల్ప్ చేస్తా. భలే దొరికింది, దీంతో అన్ని పనులు చేయించుకుందాం. అబ్బా, అన్ని పనులు ఒకటేసారి వస్తాయి, చెయ్యలేక చచ్చిపోతున్నాను. వదినా, మీరు వంట చేయండి, నేను తుడుస్తాను. మంచి బక్రా దొరికింది. ఈ అమ్మాయి ఎక్కడే ఉంది, అడిగి తెలుసుకుందాం. ఇదిగో చుట్టాలమ్మాయి. చెప్పండి పక్కింటి అబ్బాయి గారు. ఇప్పుడు చిన్న డౌటు, కమల్ నీకు ఎలా చుట్టాలు అవుతారు? ఇప్పుడు కమల వాళ్ళ అమ్మ ఉందా? వాళ్ళ అమ్మకి వాళ్ళ నాన్నగారు ఉన్నారు కదా. ఉంది. నాన్నగారు మేనమామ ఉన్నారు కదా. మేనమామకి కూతురు ఉంటుంది చూడు, కూతురు ఉంది కదా. కూతురు వాళ్ళ నాన్నగారు కూతుర్ని. ఇప్పుడు కమలాల అమ్మగారు వాళ్ళ అన్నయ్య. అది అర్థం కాలేదు. నీకెంత చెప్పినా అర్థం కాదులే, పెద్ద నసగాళ్ళ ఉన్నాడు వీడు. అది కాదు, ఇప్పుడు కమల వాళ్ళ అమ్మాల అక్క చెల్లి ఇవన్నీ ఎందుకు? కమల్ని అడిగితే సరిపోద్ది. కమల. నాకు అర్జెంటుగా నువ్వు ఒక విషయం క్లారిటీగా చెప్పాలి. ఏంటండి? ఆ అమ్మాయి నీకేమవుద్ది? చెప్పాను కదా, చెల్లవుద్దని. ఇదిగో
చెల్లి అవుద్ది, పెద్దమ్మ కూతురు అవుద్ది, అలా కాదు. క్లుప్తంగా నాకు వివరించి చెప్పాలి. ఇప్పుడు మా నాన్న ఉన్నారు కదా, మా నాన్న అదేంటి తరపున నువ్వు నాన్న అంటున్నావు, ఆవిడేమో అమ్మ అనంది. అదేనండి, మా నాన్న వాళ్ళ ఆవిడ అంటే మా అమ్మ. క్లుప్తంగా చెప్తుంటే వినట్లేదు మీరు. ఓ ఇప్పుడు మా నాన్న వాళ్ళ ఆవిడ మా అమ్మ ఉంది కదా, మా అమ్మకి ఒక అన్న ఉన్నాడు కదా, ఆ అన్నకి తోడ పుట్టిన ఇంకో తమ్ముడు ఉన్నాడు కదా, వాడికి వదిలి వరుస అయింది చూడండి. ఆవిడ చెల్లెలు కూతురు నాకు చెల్లెలన్నమాట. ఆ చెల్లి చెల్లి మీ నాన్న లావిడ వాళ్ళమ్మ. బా ఈ కన్క్లూజన్ తెలియంత వరకు నాకు ఈ కన్ఫ్యూజన్ తప్పదే. ఏంటి ఇందాక నుంచి నువ్వు ఏడుస్తున్నావా? ఏ కుక్క పిల్ల ఏడుస్తుంది అనుకుని ఇల్లు మొత్తం ఎదుగుతున్నా. సర్లేమ్మా, ఎందుకు ఏడుస్తున్నావు? ఏమైందంటే ఏంటి? వాళ్ళిద్దరిని పెళ్ళలాగా అయ్యాలా? అసలు నన్ను ఇక్కడికి ఎందుకు తీసుకొచ్చావు? అన్నా, ఇక్కడ మంచి హాస్టల్స్ ఏమైనా దొరుకుతాయా? నీ బడ్జెట్ ఎంతమ్మా? 15 నుంచి 20 వరకు అన్నా, కానీ మంచిగా ఉండాలి. ఓ పంచి 10,000 ఇచ్చి మా ఇంట్లో ఉండిపోతావా? మీ ఇంట్లోనా? అంటే హాస్టల్ బాగుండదు, అదే మా ఇంట్లో అనుకో ఫ్యామిలీలా ఉండొచ్చు. ఓకే అన్నా. ఇంకో విషయం, నాకు 2 పిల్లలు ఉంటారు, వాళ్ళతో కొంచెం జాగ్రత్తగా ఉండాలి. 2 పిల్లలా? అంటే అలా కుదిరిపోయిందమ్మా. వాళ్ళతోని నువ్వు గెస్ట్ కాదు మా రిలేటివ్ అని చెప్తాను, నువ్వు కూడా తలూపే. రిలేటివ్? ఎందుకు అలాగా? అంటే గెస్ట్ అంటే నార్మల్గా చూస్తారు, అదే రిలేటివ్ అనుకో మంచిగా 3 పూట్ల ఫుడ్ పెట్టి బాగా చూసుకుంటారు. ఓకే అన్నా. సరే పద. అసలు వాళ్ళిద్దరు నాతో ఏం చేపిస్తున్నారు తెలుసా? ఏం చేయిస్తున్నారు? స్పందన కొంచెం ఇది కడిగేవా? సరే వదిన. స్పందన ఇది కూడా కడుగు. తీసుకో. ఏ అది చెప్తేనే కడుగుతావా, నేను చెప్తే కడగవా? సరే అదేనా వదినా. నీకు వదినా, నేను కాదా? కడుగుతాను వదినా. కడుగు. స్పందన ఇది కూడా కడగవా? స్పందన ఈ 2 కడుగు. స్పందన ఇది కడుగు. స్పందన ఈ 2 కూడా కడుగు. నువ్వు ప్రేమగా వదినా వదినా అని పిలుస్తున్నావు కదా, ఆ మాత్రం ఎగ్జిస్ట్ అవ్వలేవా? ఆవిడ 2 గిన్నెలు తోమిస్తే ఇవి 4 గిన్నెలు తోమిస్తుంది, ఇవి 4 గిన్నెలు తోమిస్తే ఆవిడ 5 గిన్నెలు తోమిస్తుంది. ఇద్దరు కలిపి నన్ను తోమేస్తున్నారు. అసలు ఈ ఇంటికి నేను గెస్ట్ కింద వచ్చానా పని మనిషికి వచ్చానా నాకే అర్థం కావట్లేదు. అది కాదమ్మా చెప్పేది. అమ్మ కమలు! దొరికావు. ఆగొస్తున్నాను, ఆగు. అమ్మా నువ్వు జరుగు, పక్కకి జరుగు. దొరికావు కమలు. అప్పటి నుంచి అనుకుంటున్నాను దానికి నీకు సారీ అమ్మా. ఈవిడికి నీకు అసలు హైట్ మ్యాచ్ అవ్వట్లేదు, వెయిట్ మ్యాచ్ అవ్వట్లేదు, కలర్ మ్యాచ్ అవ్వట్లేదు. అడిగితే వరుసలు అడిగితే ఏమన్నారబ్బా, మా అమ్మ తాలూక, మా పిన్ని తాలూక, మా పెద్దమ్మ తాలూక అని ఎదగబద్దాలు నువ్వు చెప్తావా? ఆవిడని అడిగితే పిన్ని తాలూక, పిన్నమ్మ, పిన్ని, మామయ్య అని ఆవిడ అబద్ధాలు చెప్తుందా? అసలు మీ సంగతి ఎక్కడ కాదు అక్కడ తెలుస్తున్నా. అమ్మ కళ్యాణి, గాయత్రి, కళ్యాణి, గాయత్రి, అమ్మ కళ్యాణి, అమ్మ గాయత్రి, అమ్మ కళ్యాణి, ఏంటండి? వచ్చావా? నువ్వు కూడా రా. అమ్మా మీకు తెలియకుండా చాలా పెద్దగా వచ్చావా దొంగారు? రండి అమ్మ దా, నువ్వు ఇటు రా. అమ్మ కళ్యాణి మీకు విషయం తెలుసా? ఈ అమ్మాయికి నేనవుతాడని చెప్పాడు. అబద్ధం, పచ్చి అబద్ధం, అదంతా అబద్ధం. అంటే 4దా? చీ కాదు, పేయింగ్ గెస్ట్. అంటే అంటే మీ ఆయన ఆ అమ్మాయి ఎక్కడో హాస్టల్లో జాయిన్ అవుతారంటే లేదు మా ఇంట్లోనే ఉండు, నెలకు 10,000 నాకు ఇచ్చే అని చెప్పి తీసుకొచ్చి మీ ఇంట్లో పెట్టాడమ్మా. అదేంటండి అంత కరువేం పట్టింది మీకు? మరేం చేయమంటారు, మిమ్మల్ని ఇద్దరిని పోషించలేక ఇలాంటి దిక్కుమాల పనులన్నీ చేయవలసి వస్తుంది. సరే నాకెందుకు ఈ సందంతా, నేను వెళ్తాను. ఆగు, ఎక్కడికి వెళ్ళేది? వేరే హాస్టల్ కి. అదేంటి 30 రోజుల ఫీజు కట్టావు, 25 రోజులకి వెళ్ళిపోతే ఎలా? మిగతా 5 రోజులు నేను ఎక్కడుంటే మీకెందుకు? నువ్వు వెళ్ళిపోతే 5 రోజులు పని ఎవడు చేస్తాడు? చచ్చో.